ఎన్టీఆర్ వర్ధంతి వేళ ఎంతో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. తెలంగాణలో త్వరలోనే టీడీపీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని నారా లోకేష్ చెప్పడంతో రాష్ట్రంలోని తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లలో ఎక్కడ లేని జోష్ తీసుకొచ్చారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీలో ఇప్పటికే కూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న టీడీపీని రాష్ట్రంలోనూ బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని స్వయంగా చెప్పడమే ఇందుకు కారణం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలన్నీ గుర్తుకు చేశారు. ఎన్టీఆర్ అంటే కేవలం 3 అక్షరాలు కాదు, అదో ప్రభంజనంగా అభివర్ణించారు. సినీ పరిశ్రమలోనే కాదు, రాజకీయాల్లోనూ ఆయన తన మార్క్ చూపించారని అన్నారు మంత్రి నారా లోకేష్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు, ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు కిలో ₹2కే బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు మంత్రి లోకేష్. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తిగా చెప్పుకొచ్చారు. గతంలో తెలుగు వారంటే మద్రాసీలని అనేవారని, అలాంటి వేళ తెలుగు ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేయడంలో ఎన్టీఆర్ కృషి ఎంతో ఉందన్నారు మంత్రి నారా లోకేష్. The kind of reforms that he has introduced, even today other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights and assets, giving power at a very subsidized price to farmers, the irrigation projects that he has done, even today they all stand as a testimony for his vision, his commitment for the people of Telugu speaking states. So as a party, we started with 1 member, that is Anna NTR. Today we stand tall with 1 crore members. With what objectives Anna NTR started the party? We are carrying his legacy forward. Wherever Telugu people are, in whichever state or in whichever country across the world, wherever they are, we will stand by them. Our agenda is only one, which is Telugu people across the world, across the globe should be number 1. Thank you very much. ఎన్టీఆర్ గొప్ప ఆశయంతో పార్టీ పెట్టారని, ఆయన ఆశయాల మేరకే పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు లోకేష్. అంతేకాదు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చించనున్నట్లు వెల్లడించారు మంత్రి లోకేష్. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా 1,60,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకున్నారని గుర్తుకు చేశారు మంత్రి నారా లోకేష్. తెలంగాణ